నమస్తే, బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈరోజైతే పిల్లలకి మొన్న తీసుకొచ్చాను కదా దబ్బకాయ అన్నాను. దాన్ని మీరేమంటారో చెప్పండి కామెంట్లో. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు దాంతో అయితే పిల్లలకి లెమన్ రైస్ అయితే చేస్తున్నానండి, పులిహోర చేస్తున్నాను. పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా, దానికోసం అయితే పిల్లలకి క్యారేజ్లోకి అయితే చేసానండి. నెక్స్ట్ పిల్లలకైతే బాక్స్ పెట్టేసి స్కూల్కి పంపించానండి. స్కూల్కి వెళ్ళిపోయారు వాళ్ళు. మా హస్బెండ్కి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొద్దిగా ఓన్లీ రైస్ పెట్టాను. రైస్ అని పక్కన గుడ్లుని శామదుంపలు అయితే ఉడుకుతున్నాయి. ఇవన్నీ వేసి అయితే పులుసు పెడతాను, శామదుంపల పులుసు. ఓకే ఫ్రెండ్స్, వీడియో కంటిన్యూ అవుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్లీజ్ మీరు కొత్త వాళ్ళు అయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డిస్టర్బెన్స్ ఎక్కువ అవుతుందండి వాయిస్. అన్నైతే ఇవైతే క్లీన్ చేసేసుకున్నాం. ఫస్ట్ అన్నం ఉడికిపోతుంది. ఇప్పుడు చేపలు క్లీన్ చేసుకుంటాకైతే వాటర్ పట్టేసాను. చేపలు క్లీన్ చేసుకుని కర్రీ అయితే వండాలి. 11 అయిపోయిందండి ఇప్పుడు టైం అయితే. పొద్దున్న పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ చేసేసుకున్నాను. లంచ్ టైంకి మా హస్బెండ్కి అయితే లంచ్ ప్రిపేర్ చేయడానికి మళ్ళీ వంట అయితే చేస్తున్నానండి. ఇదిగో రైస్ పెట్టాను కదా పక్కనే, ఆ పక్కనేమో చామదుంపలు గుడ్లు అయితే పెట్టాను. ఈ రెండు కూడా ఉడికిపోతాయి నెక్స్ట్ అన్నం ఉడికే టైంలో. ఈలోపు అయితే చేపలు అయితే రెడీ చేసుకోవాలి కదా, అందుకని ఇలా చేస్తున్నాను. అసలు నేను నాన్ వెజ్ అస్సలు తినండి, కానీ చేయడం అయితే తప్పదు కదా. అవన్నీ నార్మల్గా ఉండేవే లేవు కానండి, సరదాగా చిన్న కథ చెప్పుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ వంట చేసేద్దాం వచ్చేయండి. మరి అనగనగనగనగా రాజుగారికి 7 కొడుకులంటండి. ఆ 7 ఏటకెళ్ళి 7 చేపలు తెచ్చారా. 7 చేపలు తీసుకొచ్చి ఎండలో ఎండబెడితే అందరు చేపలు ఎండి 7వ చేప ఎండలేదంటండి. చేప ఎందుకు ఎండలేదే అంటే, ఆగాగాగు, ఈ కథ మాకెందుకు ఇప్పుడు చెప్తున్నావు అనుకుంటున్నారా? మీకు చెప్పడం కాదండి. ఈ ఎండు చేపలను చూస్తే చిన్నప్పుడు ఆరుబయట వాకట్లో అమ్మమ్మ పక్కలో పడుకుని అమ్మమ్మ కథ చెప్పవే అంటే ఆరా తీసి ఈరా తీసి అన్ని రోజులు చెప్పే కథ ఇది ఒకటేనండి బాబు. ఎప్పుడు చూసినా రాజుగారు 7 కొడుకులు 7 చేపలు ఇది మాత్రమే చెప్పుకొచ్చేదే. ఇలా మీకు మీ చిన్నప్పుడు అమ్మమ్మల చేత కథలు చెప్పించుకునే అలవాటు ఎంతమందికి ఉండేదో ఒకసారి నాకు చెప్పేయండి. ఇప్పుడు స్టోరీస్ ఎవరు వింటున్నారండి? అన్నీ ఫోన్స్, గేమ్స్ మాత్రమే కదా. సర్లేండి, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ఏంటి ఇన్ని కబుర్లు చెప్పి పులిహోర చూపిస్తుంది మాకు అనుకుంటున్నారా? నా లంచ్ టైం అండి, మనం వెజిటేరియన్ కదా. అలా లంచ్ అయిపోయిన తర్వాత కాసేపు ఇంకా పనులన్నీ ఉంటాయి, బట్టలు అవి ఉన్నాయి కదా ఉతికేసుకుని మిగతా పనులన్నీ చక్కబెట్టుకునే లోపు పిల్లలు ఇంటికి వచ్చే టైం అయితే అయిపోయిందండి. వాళ్ళనైతే ఇంటికి తీసుకురాగానే కాళ్ళు చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆకలి అన్నారండి. సర్లే దోశలు వేసి పెడతాను, దోశపండు ఉంది కదా అని రెడీ అవుతుంటే ఆ పెద్దడైతే నేను వేసుకుంటాను, నాకైతే నేను అట్లు వేసుకుంటానని చెప్పేసి అన్నాడండి. వాడికి చాలా ఇష్టం ఇలా దోశలు వేయడం అంటే. ఏదో ఆడుకున్నట్టు అనుకుంటాడే ఏంటో నాకు అర్థం కాదు. వాడికి చిన్నోడికి ఇద్దరికి కూడా వాడే వేసాడండి. చట్నీ కూడా వాడే వేసుకున్నాడంటే నమ్మండి కదా, భలే ఉంది కదా. ఇవి ఒక్కటేలేండి, మిగిలిన పనులన్నీ మనము చేసుకోవాలి. వాడిన గరిటెలు ప్లేట్లు ఇవన్నీ కడుక్కోవాలి కదా. నెక్స్ట్ అవి కూడా నేర్పించాలి నెమ్మదిగా. ఏదో విధంగా రౌండ్లో అట్లయితే వేసేసుకున్నాడండి. వేసేసుకున్న తర్వాత ఇద్దరు కూర్చొని తింటం అయితే మొదలు పెట్టారండి. పాపం మా వాడికి చిన్నోడికి అయితే అప్పుడే రంపు వచ్చేసిందండి. అస్సలు రైనీ సీజన్ కానీ నెక్స్ట్ వింటర్లో కానీ అసలు ఈ సీజన్స్ అసలు పడవండి వాడికి. కోల్డ్ ఇప్పుడు వచ్చేస్తుంది, త్వరగా ఎఫెక్ట్ అయిపోతుంది, ఇమ్యూనిటీ సిస్టమ్ చాలా వీక్. నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసేసిన తర్వాత ఇదిగోండి రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్కి అయితే పెసలు నానబెడుతున్నాను. మొన్న ఊరు వెళ్ళినప్పుడు అమ్మ అయితే పెసలు ఇచ్చింది. దోశపిండి అయిపోయింది కదా, రేపు పొద్దున బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇలా పెసలు అయితే నానబెట్టేసుకుని పక్కన పెట్టేసుకున్నానండి. అయిపోయిందా? వారాసే డాయింది వారాయివా, అది కూడా రాస్తా. సూపరు.
బ్యాగ్లో పెట్టేసే. బుక్ అయిపోయిన బుక్ వల్ల బ్యాగ్లో పెట్టేసుకోవాలి. బొబట్నా వదినేస్తావా? ఏం లేవమ్మా, అయిపోయినాయి మిక్చర్. పిల్లలైతే హోంవర్క్ చేసుకున్న తర్వాత అదిగోండి వాళ్ళకి డిన్నర్ అయితే పెట్టేశాను, త్వరగా పెట్టేశాను, ఎగ్ కర్రీ కదా అని. ఇదండి ఈరోజు వీడియో.